ఆవు దగ్గరికి వచ్చి ఇలా నిమరాలండి ఆవుని. ఇలా నిమిరితే ఏమైందంటే ఈ గోమాత దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఇట్లా నిమిరినప్పుడు మన లోపల ఉన్నటువంటి సమస్య ఏదో తనకు అర్థమైద్ది. అట్లా అర్థమయ్యి మనం ఎప్పుడైతే తను పచ్చిక బయళ్ళు వదులుతామో మన సమస్యకి సంబంధించినటువంటి ఆకుని మేసొచ్చి మనకి దానికి విరుగుడు తయారు చేసుకునిద్ది. అప్పుడు ఇది పొద్దున్నే లేచి మనకి 3, 4ంటికి తొలిగా లేచి మూత్రం అనేది పోసిద్దనమాట. అప్పుడు ఆ పోసినప్పుడు ఆ మూత్రం కనుక మనం తాగినట్టయితే మనకు చాలా ఔషధ గుణాలు ఉంటాయి దాంట్లో. అంతేగాని 4 గోళ్ల మధ్య కట్టేసి అక్కడే మేతేసి అక్కడే తిండి పెట్టి ఆ మూత్రం తాగితే అంత నాణ్యమైంది కాదండి. మనం ఎప్పుడైతే రోజు దగ్గరికి వచ్చి ప్రేమగా ఇట్లా నిమురుకుంటామో అప్పుడు ఈ తల్లి మన బాధను గమనించి దానికి విరుగుడిని తయారు చేసుకొచ్చిద్ది. అందుకే గోమాతకి మన భారతదేశంలో అంత విశిష్టత ఉందండి. గురుగారు కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే మన నాటావులో ఉండే సూర్యకేటు నాడి అనే హంపు ఈ ఏమంటుంది హెచ్ఎఫ్ జెర్సీలో ఉండవండి. ఇంకోటి ఏమంటే ఈ కేటునాడి ఉన్న ఆవుల్లో కూడా సూర్యకేటునాడి ఉండే ఆవుల్లో కూడా కొన్ని మీరు చెప్పినట్టు ఈ 4 గోడల మధ్య కట్టి మేపితే అంత ప్రయోజనం ఉండదండి. మీరు చెప్పినట్టు బయటకు వదిలితే ఈ గడ్డులను నాటిలో తిని మెడిసిన్ హర్బ్స్ అన్నీ తిని మీరు చెప్పినట్టు చాలా వరకు బాగా ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీలు వచ్చాక పాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ వాటిలో రోగాలు ఎక్కువ అండి. ఆ రోగాలే వాటి వల్ల మన ఇంజక్షన్ వేయడం కానీ మందులు పెట్టడం కానీ చాలా అయిపోతుంది. కానీ మన నాటావుల్లో రోగాలు తక్కువ, మనకి బెనిఫిట్స్ ఎక్కువ. వాటి నుంచి వచ్చే మూత్రం కానీ పేడ కానీ పాలు కానీ ప్రతిదీ యూస్ఫుల్ అండి. దీనికంటే ఎక్కువ ఎవరు చెప్పలేరండి. మీరు చెప్పినట్టు కూడా మీరు చాలా అంటే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.